నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరఃసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నిన్న పాశురములకే పాశురము అని చెప్పబడే అత్యంత లోతైన పాశురం గురించి మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. వేదాంత విషయాలు, రహస్యాలు కొంత మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాము. ప్రత్యక్షం మనకు ప్రమాణమే, అనుమానం మనకు ప్రమాణమే. అలాగే అతి కీలకమైనది ఆప్తవాక్యం, శబ్దం, అది కూడా మనకు ప్రమాణమే భారతీయ సనాతన ధర్మానికి అని చెప్పి మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించిన ఉదాహరణలు అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. అవునా? ఈరోజు 10వ గోపికను గోదాదేవి అమ్మవారు నిద్రలేపుతూ ఉన్నారు. మనం 10 రోజుల క్రితం అనుకున్నాం ఒక విషయం. ఎంతమందికి గుర్తుందండి? వరుసగా ప్రతిరోజు ఇతిహాసం ఛానల్లో క్రమం తప్పకుండా, అస్సలు మిస్ అవ్వకుండా పాశురాలను, వ్యాఖ్యానాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే ఉండాలి. మొట్టమొదటి 5 పాశురాలలో స్వామివారి యొక్క 5 రూపాలు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార, ఈ 5 రూపాల గురించి మొట్టమొదటి 5 పాశురాలలో ప్రస్తావించింది ఆండాళ్ తల్లి. ఆ తర్వాత 6వ పాశురం నుంచి ఈరోజు మనం చెప్పుకోబోయే 15వ పాశురం వరకు రోజుకు ఒక్కొక్క గోపిక చొప్పున 10 మంది గోపికలను నిద్రలేపింది. ఇంకా ఈరోజు 10వ గోపికను నిద్రలేపబోతోంది ఆండాళ్ తల్లి. అయితే ఈ 10 రోజులు కూడా మనము స్వామివారికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలను, కథలను, గాథలను మనం ప్రస్తావించుకున్నాం. అటు శ్రీరాముల వారి గురించి మనం మాట్లాడుకున్నాం, రామాయణం గురించి మనం మాట్లాడుకున్నాం, ఇటు భాగవతం గురించి మనం మాట్లాడుకున్నాం, అటు శ్రీమన్నారాయణుని గురించి మనం మాట్లాడుకున్నాం, ఎందరో రాక్షసుల సంహారం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు కూడా ఒక సంహారం గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. కానీ దానికంటే కీలకమైనది గురువుల దగ్గర ఎలా ఉండాలి, సహనము, దాని గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకోబోతూ ఉన్నాం. దానికి సంబంధించిన పాశురం ఇది. ముందుగా పాశురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేద్దామా? ఎల్లే ఇలంగిళియే ఎన్నం ఒరంగుదియో ஷில்லென்றளை ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கத்துரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்று அளிக்க வல்லானை மாயனை పాడేలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఈ పాశురం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, సంభాషణ రూపంలో ఉంది ఈ పాశురం. బయట నిలబడ్డ గోపికలు లోపల ఉన్న గోపికను నిద్రలేపుతూ ఉన్నారు. నిజానికి లోపల ఉన్న గోపిక నిద్ర లేచింది, కానీ బయటకు రావడం లేదు. మరి నిద్ర లేచిన తర్వాత మాట్లాడకుండా ఎందుకుంటారు? మాట్లాడతారు కదా. బయటున్న వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, లోపల ఉన్న గోపిక సమాధానాలు చెప్తోంది. చూడ్డానికి సామాన్యమైన సంభాషణలాగా కనిపిస్తుంది, కానీ మళ్ళీ అందులో రహస్యాలు ఏమేమున్నాయి అన్నవి మనం స్పృశించడానికి ప్రయత్నం చేద్దాం, మనకు పూర్వాచార్యులు అందించిన జ్ఞానంతో, వారి యొక్క అనుగ్రహంతో. సరేనండి. ముందుగా పాశురానికి అర్థం గనక మనం చూస్తే, బయట ఉన్న గోపికలు అంటూ ఉన్నారు, ఎళ్ళే ఇళంగిళియే. ఏమే, ఏమమ్మా, ఏమే, అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలా ఎళ్ళే ఇళంగిళియే. కిళిగళ్ళు అంటే చిలుకలు,
ఇళంగిళియే అంటే లేత చిలుక అని చెప్పి అర్థం. ఏమమ్మా ఓ లేత చిలుక అంటే చిలుకలాంటి కంఠమాధుర్యం కలిగిన ఓ అమ్మాయి అని చెప్పి పిలవడం. ఇంకా నిద్రపోతున్నావా ఏంటిది అని బయట నిలబడ్డ గోపికలు అన్నారు. వెంటనే లోపల ఉన్న గోపిక అంటోంది, అయ్యో ఏంటి చికాకు కలిగేటట్టు, చెవులు గిల్లుమనేటట్టు, ఏమిటి అలా పిలుస్తూ ఉన్నారు, ఏమిటా కలకలము అని లోపలున్న గోపిక అంటోంది. వెంటనే బయటున్న గోపికలు, అయ్యో నువ్వు చాలా నేర్పు గలదానివి, నీ మాటలల్లో నైపుణ్యం ఉంటుంది మాకు తెలుసు, అలాగే నీ మాటలలో కాఠిన్యం కూడా ఉంటుంది, అది కూడా మాకు తెలుసు అని బయటున్న గోపికలు అంటూ ఉన్నారు. వెంటనే లోపలన్న గోపిక, నేను కాదు మీరే చాలా నేర్పు కలిగిన వాళ్ళు, సర్లేండి నేనే మీకంటే కఠినాత్మురాలిని అని లోపలన్న గోపిక అంటోంది. వెంటనే బయటున్న గోపిక, ఏమ్మా అలా ఏకాంతంగా ఎందుకుంటావు, ఒక్కదానివి లోపల రా, బయటకు రా, వేగంగా రా, ఏంటి నీ ప్రత్యేకత ఏమిటి, ఒక్కదానివే ఉంటావు లోపల, అక్కడ రావా బయటికి రా అంటున్నారు. వెంటనే లోపలన్న గోపిక, అందరూ గోపికలు వచ్చారా అంటే రావాల్సిన గోపికలందరూ మన జట్టులో ఉన్న వాళ్ళందరూ వచ్చారా అని చెప్పి ప్రశ్నించింది లోపలన్న గోపిక. వెంటనే బయటన గోపికలు, వచ్చారు, కావాలంటే రా వచ్చి లెక్క పెట్టుకో అంటున్నారు బయటన్న వాళ్ళు. ఇప్పుడు లోపలన్న గోపిక, సరే ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలమ్మా, ఏం చేయమంటారు నన్ను బయటికి వచ్చి అంటోంది. వెంటనే బయటన్న గోపికలు, ఎంతో బలిష్టంగా ఉండే మదించిన ఏనుగు అంటే మదపుట ఏనుగు, కువలయాపీడము అనే ఏనుగు, ఆ ఏనుగును చంపినవాడు, శత్రువుల యొక్క అహంకారాన్ని అణిచినవాడు, మాయావి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యశస్సును మనం గానం చేద్దాము, బయటకు రా వచ్చి మాతో చేరు అని బయట ఉన్న గోపికలు పిలుస్తూ ఉన్నారు. ఇంతే ఈ పాశురానికి అర్థము. మరి ఇందులో రహస్యాలేమున్నాయి దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాదు నంగైమీర్ అనే పదం ఉంది, పరిపూర్ణురాలా అన్నటువంటి అర్థం అన్నమాట. సరే, ఇందులో గురువును ఉద్దేశించి చెబుతున్నటువంటి పాశురము అని మనకు పూర్వాచార్యులు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు అందించారు. లోపల ఉన్న గోపిక గురువుతో సమానం. బయటున్న వాళ్ళు గురువుగారి దగ్గరకు వచ్చారు, పిలుస్తూ ఉన్నారు, జ్ఞానం కావాలి, బయటకొచ్చి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని పిలుస్తూ ఉన్నారు. లోపలన గోపిక కాస్త చికాకు పడుతున్నట్టుగా సంభాషణ మొదలుపెట్టింది. మనం గనక గమనిస్తే సుస్పష్టంగా అందులో ఈ పాశురంలో మనకు పదం ఉంది, సిల్ ఎండ్రు మామూలుగా అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే చెవులు గిల్లు అంటూ ఉన్నాయి, ఎందుకలా గొల చేస్తున్నారు అంటారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లు అని చెప్పి అనేలాగా చిరాకు పెట్టేలాగా, ఎందుకలా గోల చేస్తున్నారు ఆగండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అలా ఉందన్నమాట సంభాషణ. మొట్టమొదటి వాక్యం గురువుల దగ్గర ఎలా ఉండాలి ఆలోచించండి, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. రామానుజాచార్యుల వారి జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకొని స్పృశించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. చాలామంది గురువుల దగ్గర సహనంతో ఉండరు. నాకు కావాల్సిందేమిటో నువ్వు చెప్పి చస్తావా లేదా, ఎందుకని నాకిప్పుడు మూడుంది వినడానికి, నువ్వు చెప్పి చెప్పాల్సిందే, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు చెప్పాల్సిందే, నా దగ్గర టైం ఉంది కాబట్టి నువ్వు చెప్పాల్సిందే. మరి అవతలండి గురువుకు సమయం ఉందా, గురువు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన అనుష్ఠానం ఏమిటి, ఏమేం సమస్యలున్నాయి, వాటి గురించి ఆలోచించేంతటి సహనం చాలామంది శిష్యులకు ఉండదు. అందుకే చాలామంది శిష్యులు జారిపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే దగ్గర మధ్య మధ్యలో జావగారిపోతూ ఉంటారు సహనం లేక. అందువల్ల కేవలం కొద్దిమంది మాత్రమే గురువులు చెప్పేది విని మోక్ష మార్గాన్ని అత్యంత సులభంగా పట్టుకోగలుగుతారు. రామానుజాచార్యుల వారి ఉదాహరణ మనం తీసుకుందాం. రామానుజాచార్యుల వారి జీవితం గురించి మాట్లాడేటప్పుడు అసలు ఈ సంఘటన గురించి మాట్లాడకుండా ఎవరు ఉండలేరండి. ఒక వేదిక మీద అరగంట సేపు రామానుజుల వారి గురించి మాట్లాడమని చెప్పి మైక్ ఇచ్చామనుకోండి, పోనీ 15 నిమిషాలు మాట్లాడమని మైక్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన చెప్పకుండా ఎవరు ఉండలేరు. అత్యంత కీలకమైనటువంటి సంఘటన. యామునాచార్యుల వారు జీయరస్వామి గురువుగారు వారు ఇక పరమపదించే సమయం ఆసన్నం అయ్యింది. ఆ సమయంలో ఆయనకుండే శిష్యులలో ప్రధానంగా 5 మంది శిష్యులను ఆయన పిలిచారు. చూడండి నాయన, మీ 5 మందికి నేను బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాను. ఏమిటా బాధ్యత అంటే, తర్వాత నా స్థానంలో కూర్చోబోయేది
జీయరస్వామిగా ఉండబోయేది, ధర్మ పరిరక్షణ చేయబోయేది రామానుజాచార్యుడు. ఆయనే ముందు ముందు విశిష్టాద్వైతాన్ని ప్రజల్లోపలికి తీసుకెళ్లడం గాని, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడం గాని, భగవద్గీతకు భాష్యం రాయడం గాని, ఆళ్వారులు రచించిన పాశురాలకు ప్రాశస్త్యం కల్పించడం గాని, విగ్రహ రూపంలో ఉండే స్వామివారిని మనం అర్చించి మోక్ష మార్గానికి మనం వెళ్లవచ్చు అన్న విషయాన్ని సామాన్య ప్రజలకు చేరవేయడం గాని, ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో ఆ యువకుడు చేయబోతూ ఉన్నాడు. నేనా వృద్ధుణ్ణైపోయాను. అందువల్ల మీ 5 మందికి నేను బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాను. మీ 5 మంది రామానుజునికి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో శిక్షణ ఇవ్వాలి. ఆయనకు ఆ జ్ఞానాన్ని నా నుంచి మీరు ఏదైతే పొందారో, మనం ఏమేమైతే చర్చించుకున్నామో రహస్యములు అవన్నీ కూడా తగిన సమయాన్ని బట్టి మీరు జ్ఞానాన్ని అందివ్వండి అని యామునాచార్యుల వారు తన దగ్గరున్న శిష్యులలో ప్రధానంగా 5 మందిని పిలిచి చెప్పారు. ఈ 5 మంది శిష్యులలో ఒకరి పేరు గోష్ఠీపూర్ణులు, తిరుక్కోష్ఠి నంబి అని చెప్పి పిలుస్తారు. ఈయనను గోష్ఠీపూర్ణులు. ఈయన ఏం చెయ్యాలి అంటే, గోష్ఠీపూర్ణుల వారు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, చరమ శ్లోకము అని చెప్పి పిలుస్తాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమురజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకం 18వ అధ్యాయంలో వస్తుంది. మనం బయట భగవద్గీత తెలుగు ట్రాన్స్లేషనో ఇంగ్లీష్ ట్రాన్స్లేషనో ఏదో కొనుక్కొని చదివితే దానికి ఏదో వాళ్ళు అర్థం రాస్తారు, తోచిన అర్థం. కాస్త సంస్కృతాన్ని చదువుకున్న వాళ్ళు దాని అర్థాలను నిఘంటువులో తీసి చదివి వివరించి ఏదో రాస్తారు. అలా కాదు, దానికి చరమ శ్లోకము అని చెప్పి పేరు. రహస్యమైన అర్థాలు, గూఢార్థాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆ శ్లోకానికి. ఆ శ్లోకము సాక్షాత్తు అష్టాక్షరీ మంత్రం, నారాయణ మంత్రం. అష్టాక్షరీ మంత్రానికి ఏ విధంగా అనుసంధానింపబడి ఉంది, మోక్షానికి ఏ విధంగా అనుసంధానింపబడి ఉంది, ఉపనిషత్తుల్లో ఉండే రహస్యాలకు ఏ విధంగా అనుసంధానింపబడి ఉంది, ఎందుకు దాన్ని చరమశ్లోకము అని చెప్పి పిలిచారు, ఇలా కొన్ని రహస్యాలున్నాయి. అవన్నీ యామునాచార్యుల వారు గోష్ఠీపూర్ణుల వారికి చెప్పారు. ఇప్పుడు గోష్ఠీపూర్ణులు అనే వారు ఏం చేయాలి, రామానుజాచార్యుల వారికి చెప్పాలి. యామునాచార్యుల వారు పరమపదించారు, వారు మోక్షానికి వారు వెళ్ళిపోయారు. తర్వాత రామానుజాచార్యుల వారు సన్యసించారు, త్రిదండం పట్టుకున్నారు, ఆయన జీరస్వామి అయ్యారు. జీరస్వామి అయినప్పటికీ నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను ఇక చెప్పేది వినను అన్న పరిస్థితి రామానుజుల వారి జీవితంలో లేదండి. వారు జీరస్వామి అయిన తర్వాత కూడా, అంటే కాషాయ వస్త్రాలు ధరించి యతీశ్వరుడు అయిన తర్వాత కూడా గురువుల దగ్గర, పెద్దల దగ్గర ఎన్నెన్నో రహస్యాలను వారు నేర్చుకున్నారు. మన చినజీరస్వామి వారు కూడా అండి దాదాపు అదే ఆదర్శంగా కనిపిస్తూ ఉంటుంది. చినజీరస్వామి వారి జీవితాన్ని కూడా మనం గమనిస్తే, చినజీరస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వారు చాలా విషయాలను, చాలా రహస్యాలను పెద్దల నుంచి, గురువుల నుంచి వారు అభ్యసించారు. సరే, ఇప్పుడు రామానుజాచార్యుల వారు శ్రీరంగంలో ఉన్నారు. గోష్ఠీపూర్ణుల వారు తిరుక్కోష్టియూర్ అనే ఊళ్ళో ఉన్నారు, తమిళనాడులో. శ్రీరంగం నుంచి ఆ తిరుక్కోష్టియూర్ అనే ఊరుకు ఇప్పుడు గనక మనము డిస్టెన్స్ ఎంతుంది అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి చూసామనుకోండి, హైవేస్ ఉన్నాయి మధ్యలో, 110 కిలోమీటర్లు అలా చూపిస్తుంది. ఇంకా వేరే మార్గం ఉంది, 125, 128 కిలోమీటర్లు అలా చూపిస్తుంది. ఇప్పుడు రోడ్లుంటే, కార్లలో మనం వెళుతూ ఉంటే. ఒకప్పుడంటే ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేది ఊహించండి. మధ్యలో కీకారణ్యాలు, మధ్యలో జంతువుల భయము, దొంగల భయము, కొండలు, గుట్టలు, లోయలు, ఇది పరిస్థితి. రామానుజుల వారు శ్రీరంగం నుంచి బయలుదేరారు. ఎంత దూరం ఉందండి, ఇప్పటి లెక్కలు వేసుకుందాం మనం, అటు ఇటు రఫ్గా 125 కిలోమీటర్లు అంత దూరంలో ఉంది. రామానుజుల వారు ఒక్కరే కాదు కదా వెళ్ళేది, చెప్పాం మనం 4 రోజుల క్రితం మాట్లాడుకున్నాం కదా. దాశరథి మొదలియాండాన్ అని చెప్పి పిలుస్తారు ఆయనను. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా అత్తుళాయ్ తులసి ఆమె కథ మనం మాట్లాడుకున్నప్పుడు, రామానుజుల వారు వెళ్ళేటప్పుడు ఆయనకు ఓ పక్క కూరత్తాళ్వార్ ప్రథమ శిష్యులు, మరో పక్క దాశరథి, ఈ 2 శిష్యులు ఉన్నారు. వీరిని తీసుకొని రామానుజుల వారు ఆ 125 కిలోమీటర్లు అడవుల్లో పడి, చెట్లలో పడి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ఊరికెళ్ళి ఆ ఊళ్ళో కనిపించిన వాళ్ళని అడిగారు, అయ్యా ఇక్కడ గోష్ఠీపూర్ణుల వారు అని చెప్పి ఉంటారు కదా, వారి ఇల్లు ఎక్కడుంది అని. గోష్ఠీపూర్ణుడా, ఎవరాయనా అన్నారు ఆ వీధుల్లో, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు. అదే అండి గోష్ఠీపూర్ణుల వారు, ఇలా ఉంటారు అలా ఉంటారు, ఎన్ని చెప్పినా కానీ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు. వారు మహా పండితులండి, మహాజ్ఞాని, మహాభక్తులు,
వారు ఇలా ఉంటారు అలా ఉంటారు ఏదో చెప్పారు. కానీ ఆ ఊళ్ళో అండి అసలు ఎవరికీ తెలియదు అలాంటి మహానుభావుడు ఆ ఊళ్ళో ఉన్నాడు అన్న విషయం ఆ ఊరి వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికి దేవాలయానికి వెళ్ళారు. కూర్చొని అడిగారు. ఆ దేవాలయంలో ఉండే అర్చకులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, ఆహా ఫలానా వ్యక్తి ఆళవందారు శిష్యులు ఆయన్నేనా అన్నారు. ఆళవందార్ అంటే ఎవరో కాదండి, యామనాచార్యుల వారే. యామనాచార్యుల వారికి ఆళవందార్ అనే పేరు ఎలా వచ్చింది అన్నది శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆముక్తమాల్యదలో చాలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. సరే, వారి శిష్యుల మాకు తెలుసండి, అక్కడ ఫలానా చోట ఉంది ఇల్లు, ఇలా తిరగండి అలా తిరగండి అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇంటి చిరునామా చెప్పారు ఆలయంలో ఉన్న అర్చకులు. ఇక రామానుజుల వారు ఆ పక్కనే ఆయన శిష్యులు ఈ ముగ్గురు కలిసి గోష్ఠీపూర్ణుల ఇంటికి వెళ్ళారు. బ్రహ్మాండమైన భవనం కాదు, ఏమీ కాదండి, ఓ చిన్న ఇల్లు. అప్పట్లో ఎలా ఉండేవో ఇళ్ళు ఇక మీరు ఊహించుకోండి. తాటాకులు కట్టి మట్టి ఇళ్ళు, ఓ ఇల్లు. రామానుజుల వారు వెళ్ళి తలుపు తట్టారు. లోపల గోష్ఠీపూర్ణుల వారు ఉన్నారు. శబ్దం వినిపించింది. ఎవరు అన్నారు లోపల నుంచి. వెంటనే రామానుజుల వారు, అయ్యా నమస్కారం, నేను రామానుజునొచ్చాను, మీ దగ్గర చరమశ్లోకానికి అర్థాలు రహస్యాలు గ్రహించడం కోసం వచ్చాను అని రామానుజుల వారు సమాధానమిచ్చారు. వెంటనే లోపలన గోష్ఠీపూర్ణుల వారు కనీసం తలుపు కూడా తెరవలేదు, లోపలికి రమ్మనలేదు. అంత దూరం నుంచి ఎలా వచ్చారు నాయన, 125 ఇప్పుడు కిలోమీటర్లన్నా మైళ్ళు అనేవాళ్ళు, క్రోసులు అనేవాళ్ళు, ఇక రకరకాల లెక్కలు కదా. ఎలా వచ్చారు, ఎలా ఉంది, భోజనం చేస్తారా, ఏమి అడగలేదు, తలుపు కూడా తెరవలేదు. ఇప్పుడు కాదు రామానుజ, కొన్ని రోజుల తర్వాత రా, అప్పుడు చూద్దాం గాని, ఇప్పుడైతే చెప్పను అని లోపలి నుంచి సమాధానం వచ్చింది. పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏమనాలండి చెప్పండి, ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? వింటున్న వాళ్లను అడుగుతూ ఉన్నానండి నేను. చెప్పండి, ఏం చేస్తారు మీరు? ఆలోచించండి. వెంటనే కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది. అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి కింద మీద పడి దగ్గరికి వస్తే నా ఆసక్తిని గమనించకుండా గ్రహించకుండా కనీసం తలుపు కూడా తెరవకుండా తర్వాత రాపో ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత అని చెప్పి అంటూ ఉన్నాడు. లోపలన గురువు, అసలు ఈయన గురువేమిటి? అసలు శిష్యుని పట్ల ఎంత వాత్సల్యం ఉండాలి గురువుకు. నా ఆసక్తి, అసలు ఒక్క శిష్యుడున్నా సరే ఆసక్తిగా వచ్చి కూర్చున్నా సరే పాఠం చెప్పాలి కదా, ఈ గురువేమిటి లోపల కూర్చొని ఇలా మాట్లాడుతున్నాడు అని మనలాంటి వాళ్ళం అనుకుంటాం, సర్వసాధారణం అది. కానీ లోపల ఉన్న గోష్ఠీపూర్ణుల గురించి ఒక్కటంటే ఒక్క చెడ్డ మాట కాదు కదా, చెడ్డ తలంపు కూడా రామానుజుల వారిలోనూ లేదు. రామానుజుల వారి పక్కనే శిష్యులు ఉన్నారు, ఇద్దరు కూడా సామాన్యులు కాదండి, కూరత్తాళ్ళవారు దాశరథి మహాపండితులు వాళ్ళలో కూడా లేదు. సరే, గురువుగారికి నా మీద ఇప్పుడు అనుగ్రహం కలగనట్టుంది, సరే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రమ్మన్నారు కదా గురువుగారు అని రామానుజుల వారు, కూరత్తాళ్ళవార్, దాశరథి ముగ్గురు మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యి శ్రీరంగానికి వచ్చారు. ఎందుకు గురువుగారు నాకు చెప్పలేదు? నేనేం చెప్పాను సమాధానము? నేను చెప్పిన సమాధానం ఏమన్నా నచ్చలేదా గురువుగారికి? తీరిక లేదా వారికి? ఏమిటో సమస్య ఉన్నట్టుంది, అనారోగ్య సమస్య ఉందా ఏమిటో ఇలా అనుకున్నారంతే, ఊరుకున్నారు. కొన్ని రోజులు గడిచింది. మళ్ళీ ముగ్గురు శ్రీరంగం నుంచి మళ్ళా 125 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళారు. ఈసారి కాస్త తలుపు తెరిచారు గోష్ఠీపూర్ణుల వారు. ఏమిటి అన్నారు. అయా అడియేన్ దాసోహం, స్వామి నేను రామానుజుణ్ణి, శ్రీరంగం నుంచి వచ్చాను, మీ దగ్గర చరమోపాయము దానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడం కోసం వచ్చాను స్వామి, ఈ దాసుణ్ణి కరుణించండి, అనుగ్రహించండి అని చాలా వినయంగా రామానుజుల వారు మాట్లాడారు. వెంటనే గోష్ఠీపూర్ణుల వారు, ఇప్పుడు కాదు రామానుజ, ఇంకో నెల రోజుల తర్వాత అప్పుడు చూద్దాం గాని అన్నారు. పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. రెండోసారి మళ్ళీ రామానుజుల వారు ఆయన శిష్యులిద్దరు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు నడిచారండి ఇప్పటి వరకు? పోను 125, రాను 125 మొదటిసారి. మళ్ళీ రెండోసారి 125, 125. ఎన్ని కిలోమీటర్లు అండి చెప్పండి, లెక్క పెట్టండి. ఇలా 17 సార్లు రామానుజాచార్యుల వారు వెళ్ళడము, 17 సార్లు ఆయన ఇప్పుడుగా తర్వాత రా, ఇప్పుడు చెప్పను తర్వాత చెప్తాను, 2 నెలల తర్వాత రా, వర్షాకాలం ఆగి రా, ఫలానా ఫాల్గుణ మాసంలో రా, ఫలానా 15 రోజుల తర్వాత రా, ఇలా తిప్పుతూ ఉన్నారు. ఎంతకాలం బట్టి ఉంటుందండి? 17 సార్లు తిరిగారండి. లెక్క వేయండి, 17 × 250. అయినా సరే రామానుజుల వారికి ఆయన చెప్పలా. ఆయనేమి జీరస్వామి కాదు, గోష్ఠీపూర్ణుల వారు, ఆయన సంసారియే. ఇప్పుడు 18వసారి రామానుజుల వారు వెళ్ళారండి.
18వసారి గురువుగారికి అనుగ్రహం కలిగింది. సరే రామానుజ రా, ఇప్పుడు చెప్తాను అని చెప్పి అన్నారు. అయితే 17వసారి వచ్చినప్పుడు చెప్పారు గురువుగారు, వీరిద్దరిని తీసుకురాకు, నువ్వు ఒక్కడివే రా అని గురువుగారు సుస్పష్టంగా చెప్పారు. కానీ రామానుజుల వారు కూరత్తాళ్వారును దాశరథిని ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు గురువుగారు అడిగారు, ఏమిటయా వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చావు, ఒక్కడివే రమ్మని చెప్పి చెప్పాను కదా అన్నారు గురువుగారు. ఇంకా ఉపదేశము రహస్యములు ఏం బోధించలా. వెంటనే రామానుజుల వారు అన్నారు, స్వామి నేను త్రిదండం ధరించి ఉన్నాను, ఒక యతిని, దండం పవిత్రం లేకుండా నేను బయటికి రావచ్చునా అని చెప్పి రామానుజుల వారు అడిగారు. రాకూడదు అని గురువుగారు సమాధానం ఇచ్చారు. అయ్యా నా దండం పవిత్రం, కూరత్తాళ్వార్ దాశరథి వీళ్ళు లేకుండా నేను బయటకు రాను అన్నారు రామానుజులు. సరే వస్తే వచ్చారు కానీ వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోమని చెప్పు, నీకు మాత్రమే నేను చెప్తాను అని గురువుగారు చెప్పారు. సరే అని చెప్పి రామానుజుల వారు కూర్చున్నారు. ఈ కూరత్తాళ్వారు దాశరథి వాళ్ళు కాస్త దూరాన వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. ఇక రామానుజుల వారిని కూర్చోబెట్టుకొని ఈ 18వసారి వెళ్ళారు కదా రామానుజుల వారు, చరమశ్లోకానికి సంబంధించిన రహస్యాలను, ఎన్ని రహస్యాలు చెప్పాలో అన్ని రహస్యాలు గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. ఆ రహస్యాలు అవన్నీ విని రామానుజుల వారే ఆశ్చర్యపోయారు. మామూలుగా భగవద్గీత తీసుకుని ఏదో సంస్కృత పాండిత్యంతో ఆ జ్ఞానంతో ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమిటో అర్థం అవుతుంది. కానీ అది కాదు, అసలు దానికి మోక్షానికి ఏ విధంగా సంబంధం ఉన్నది, ఎందుకు అది అత్యంత కీలకమైన శ్లోకం అయ్యింది, చరమశ్లోకం అని చెప్పి ఎందుకు పిలుస్తున్నాము అనే విషయం రామానుజుల వారికి అర్థమయ్యి ఆశ్చర్యపోయారు. అన్ని రహస్యాలున్నాయన్నమాట అందులో. గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు, చెప్పారు. అంటే సహనం ఏ స్థాయిలో ఉండాలో చూడండి. ఆ తర్వాత రామానుజుల వారు ఏం చేశారు ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం మరోసారి కదా, ఇంకా కూడా ముందు మాట్లాడదాం. కానీ ఇంకోటి చెప్తాను సహనం సంబంధించి. రామానుజుల వారు ఆ తర్వాత గురువుగారి నుంచి సంగ్రహించినటువంటివి అవన్నీ ఆ రహస్యాలను కూరత్తాళ్వారుకు మొత్తం చెప్పేశారు. వెంటనే అసలు ఇక ఆలస్యం కూడా చేయలేదు. తాను ఏమేమి నేర్చుకున్నారో ఏమేమి విన్నారో మొత్తం కూరత్తాళ్వారుకు చెప్పేశారు. దాశరథికి చెప్పలా రామానుజుల వారు. మరో సందర్భంలో శ్రీరంగంలో ఉన్నప్పుడు రామానుజుల వారు దాశరథిని ఈ గోష్ఠీపూర్ణుల వారి దగ్గరికి పంపించారు. చరమశ్లోకానికి ఉన్న రహస్యాలన్నింటినీ నువ్వు ఆయన దగ్గర తెలుసుకో, వెళ్ళు, అక్కడే ఉండి ఆయనకు శుశ్రూష చెయ్యి గురువుగారికి అని చెప్పి పంపించారు రామానుజుల వారు. దాశరథి తిరుక్కోష్ఠీయురికి వెళ్ళి 6 నెలల పాటు గోష్ఠీపూర్ణుల వాళ్ళ ఇంట్లో ఉండి గురువుగారికి శుశ్రూషలు చేస్తూ ఉన్నారు. కానీ గోష్ఠీపూర్ణుల వారేం చెప్పలా. 6 నెలలు అయిన తర్వాత ఇక దాశరథి ఉండబట్టలేక అడిగారు, అయా చరమోపాయము అంటే ఏమిటి, చరమశ్లోకానికి అర్థములు రహస్యములు అవన్నీ ఏమిటి తెలుసుకురమ్మని రామానుజుల వారు పంపించారు. ఇక్కడే మీ దగ్గర ఉన్నాను నేను, అనుగ్రహిస్తారా ఈ దాసుణ్ణి అని చాలా వినయంగా దాశరథి గోష్ఠీపూర్ణుల వారిని అడిగారు. అయితే గోష్ఠీపూర్ణుల వారు, లేదు నాయన నేను చెప్పను, నేను చెప్పకూడదు, రామానుజుల వారే నీకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలో ఆయనకు తెలుసు, నువ్వు వెళ్ళొచ్చు శ్రీరంగానికి అని చెప్పి పంపించారు. అంటే 6 నెలల పాటు శుశ్రూష చేసినా కానీ చెప్పి చెప్పలా గోష్ఠీపూర్ణుల వారు దాశరథికి. ఆ తర్వాత దాశరథి మళ్ళీ రామానుజుల వారి దగ్గరికి రావడము, ఆ తర్వాత ఒకానొక సందర్భంలో మనం 5-6 రోజుల క్రితం ఒక కథ చెప్పుకున్నామే, తులసి కథ అని. దాశరథి వెళ్ళి తులసి అత్తగారింట్లో దాస్యం చేయడము అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రామానుజుల వారు దాశరథిని అనుగ్రహించి ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని అప్పుడు చరమశ్లోకానికి సంబంధించిన అర్థాలు నిగూఢమైన విషయాలు చాలాసేపు వేదాంత విషయాలన్నీ చర్చించి అప్పుడు దాశరథికి అలా అనుగ్రహాన్ని ఇచ్చారు రామానుజుల వారు. ఇవన్నీ అండి ఉదాహరణలు, ఎలా ఉండేవారు గురువులు ఏమిటి అన్నది. అయితే సహనం అండి, చాలా చాలా సహనం కావాలి. ఎప్పుడైనా సరే కొన్ని విషయాలను మనం సంగ్రహించాలి, నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు నోటికి ఏదొస్తే అది వెంటనే గురువులను పట్టుకొని ఏదో ఒక మాట అనేయడము, ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడడము, ఇది మనం చేస్తూ ఉంటాం. మన అజ్ఞానం వల్ల మనం చేస్తూ ఉంటాం. అవేవి కూడా సరైనవి కావు అన్నది పెద్దల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించినటువంటి రామానుజుల వారే, భగవద్గీతకు అత్యంత లోతైన వ్యాఖ్యానం రచించిన రామానుజుల వారే తిరుమల లాంటి పెద్ద దేవాలయం, అత్యద్భుతమైన దేవాలయంలో విప్లవాత్మకమైన మార్పులను చేర్పులను ప్రవేశపెట్టి ఇప్పటిదాకా మనం ఆ మార్పులు చేర్పులు చూస్తున్నామంటే రామానుజుల వారే కారణం. అలాంటి రామానుజుల వారు పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించగలిగిన రామానుజుల వారు గురువుగారి దగ్గరకు వచ్చేసరికి ఎంత సహనాన్ని చూపించారో చూడండి.
అదనమాట సహనం. సహనం గురించే ఈ పాశురంలో మనకు ప్రత్యేకంగా ఎన్నెన్నో వ్యాఖ్యానాలు రచించి అందించినటువంటి పూర్వాచార్యులు ఉన్నారన్నమాట. గురువుల దగ్గర ఎప్పుడైనా సహనంతో ఉన్నారు అనంటే జ్ఞానం ఎంతో అందుతుంది. సహనం కోల్పోయారు అనుకోండి, రావాల్సిన జ్ఞానం రాదు సరికదా. గురువులను దూషించి మళ్ళీ పాపాన్ని కూడా మూటగట్టుకున్నట్టు అవుతుంది అని పూర్వాచార్యులు ఎందరో చెప్పారు. గురువుకు అనుగ్రహం కలిగేంతవరకు వేచి ఉండాలి తప్ప మర్యాదగా చెప్పి చస్తావా లేదా అన్న కోణంలో ఆలోచించకూడదు అన్నది ఈ పాశురం మనకు చెప్తోంది. తర్వాత కూలయాపీడము అనే ఒక ఏనుగు గురించి ఈ పాశురంలో ప్రస్తావన వచ్చింది. బయటన గోపికలు ఏం చెప్పారు? లోపలన గోపికకు, నువ్వు బయటికి వస్తే మనం ఎంతో బలిష్టమైన కూలయాపీడము అనే మదపుటేనుగును చంపిన మన శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం చర్చించుకుందాం, మాట్లాడుకుందాం, పాటలు పాడుకుందాం, గోష్ఠి జరుపుకుందాం, పాడుకుంటూ ఆయన దగ్గరికి వెళదాం. ఇది వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమిటి ఈ కూలయాపీడము అంటే, శ్రీకృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరూ కంసుని యొక్క ఆహ్వానం మేరకు బృందావనం నుంచి మధురా నగరానికి వెళతారు. ఆ సమయంలో అసలు నా దగ్గరికి రాకముందే కృష్ణుణ్ణి సంహరించండి అని కంసుడు మధ్య మధ్యలో కొద్దిమందిని పెడతాడు. అలా మధ్య మధ్యలో ఉన్న వాళ్లలో కూలయాపీడము అనే ఒక ఏనుగు కూడా ఉంటుంది. ఏనుగు మదపుటేనుగు, ఒక్కరు దాన్ని పట్టలేరు. అందుకని మావటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఒక్క ఏనుగును పట్టడానికి ఇక వీళ్ళు చెప్పినట్టు అది వింటుంది. మళ్ళీ ఈ మావటి వాళ్ళందరి మీద ఒక నాయకుడు ఉన్నాడు, కుంజరపాలకుడు. ఈ మావటి నాయకుడు ఈ భారీ ఏనుగు మదపుటేనుగును, కూలయాపీడమనే మదపుటేనుగును కృష్ణ బలరాముల వైపుకు అలా తీసుకొని వస్తున్నాడు. దూరం నుంచే చూశాడు కృష్ణ పరమాత్మ. చూసి మామూలుగా మనం భాగవతంలో కృష్ణ పరమాత్మకు కోపం వచ్చే సందర్భాలు చాలా చాలా తక్కువగా చూస్తాం. ఏమన్నా ఉంటే రాక్షసులతో కాస్త పరిహాస ప్రసంగం చేసినట్టుగా కనిపిస్తుంది, సరదాగా మాట్లాడినట్టు కనిపిస్తుంది తప్ప కోపంగా ఆవేశంగా మాట్లాడడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఇది ఒక సందర్భం. ఏమన్నాడు కృష్ణ పరమాత్మ అంటే పోతన భాగవతంలో, ఓరి కుంజరపాల మా దశకు నీ ఉద్యత్ మాద ఇభా ఇంద్రమున్ ప్రేరేపం పని లేదు, త్రిప్పు మరలం ప్రేరేపినన్ నిన్ను గంభీరోగ్రాస్యని తుల్య ముష్టిహతులన్ భేదించి నేడంతకున్ జేరంబుత్తు మహత్తర ద్వీపముతో సిద్ధంబు యుద్ధంబునన్ అని చెప్పి కృష్ణుడు ఆవేశంతో మాట్లాడాడు. ఈ పద్యాన్ని శార్దూల వృత్తంలో రాశారు. శార్దూలం అంటే తెలుసు కదా, పెద్ద పులి. పోతనామాచ్యుల వారు అలా ఎన్నుకునేవారు ఛందస్సును కూడా. అర్థం ఏంటంటే, ఒరేయ్ మావటి, ఏంట్రా మా మీదకు ఆ మత్త గజాన్ని ఉసిగొలుపుతూ ఉన్నావు, మర్యాదగా వెనకకు మరలిస్తావా లేదా? వెనక్కి తీసుకెళ్ళిపో. వినకుండా మమ్మల్ని ఢీకొట్టాలి, మాతో యుద్ధం చెయ్యాలి అని ముందుకు తీసుకొనొచ్చావా? నీ మదపుటేనుగును నిన్ను ఇద్దరిని నా గంభీరమైన పిడుగుపాట్ల లాంటి నా పిడికిలి పోట్లతో కొట్టి పొడిచి పొడిచి పిడికిళ్లతో యముని దగ్గరికి పంపిస్తాను ఈరోజు. ఇది తథ్యం, వెనక్కి తీసుకెళ్తావా లేదా అని కృష్ణుడు గర్జించాడు. దీనికండి మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. కృష్ణ పరమాత్మ ఏనుగులను రక్షించేవాడే గాని ఏనుగులను సంహరించేవాడు కాదు. అంతకుముందు ఒక ఏనుగును రక్షించాడు. గజేంద్ర మోక్షం అని భాగవతంలో ప్రత్యేకమైన కథనే మనకు కనిపిస్తుంది కదా. గజేంద్రుణ్ణేమో రక్షించాడు, ఈ కూలయాపీడాన్నేమో శిక్షించాడు అని పూర్వాచార్యుల వారు ఎందరో వ్యాఖ్యానాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. మావటిని హెచ్చరించినా సరే వాడు వినకుండా కృష్ణ పరమాత్మ వైపు దూసుకొని అలా ఏనుగును తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు తన జుట్టు అలా జులపాలలాగా భుజం మీదికి పడి ఉంది. తన జుట్టును గట్టిగా బిగించి కట్టుకున్నాడు. తన పీతాంబరాన్ని బిగించి అలా పైకి బిగించి కట్టుకున్నాడు. తన నుదుటి మీదకు వేలాడుతున్న ముంగురులను పైకి తోసుకొని ఇక పోరాటానికి సిద్ధం అన్నట్టుగా దూసుకొని వచ్చాడు. పక్కనున్న జనాలందరూ ఏ పిల్లవాడా పక్కకు జరుగు అయ్యో చంపేస్తుంది ఏనుగు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మ దాని మీదికి దూసుకొని వచ్చాడు. వచ్చి ఎగ్గిరొక దూకి ఎలా అంటే భాగవతంలో రాశారు, సింహము గజరాజు కుంభస్థలాన్ని ఏ విధంగా అయితే బద్దలు కొడుతుందో అలా కృష్ణ పరమాత్మ ఆ ఏనుగును
తన పరాక్రమంతో తన ముష్టి ఘాతాలతో దాని కుంభస్థలాన్ని బద్దలు కొట్టి యముని దగ్గరికి పంపించాడు అన్నారు. అలా కులయాపీడమనే ఏనుగును చంపడమే కాకుండా దాని దంతాలను ఊడబెరికాడు. ఆ దంతాలను కృష్ణ బలరాములు వాళ్ళ భుజాల మీద వేసుకొని కంసుని సభలోపలికి ప్రవేశించారు. ఇది భాగవతంలో ఉన్న వర్ణన. ఇదండి, ఇన్ని రోజులు మనం పాశురాలలో రాక్షస సంహారము ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇక ఈ రోజుతో 10 మంది జ్ఞానులకు గుర్తుగా ఉన్న 10 మంది గోపికలను నిద్రలేపడం అనేది పూర్తయ్యింది. ఇక తర్వాత ఎవరెవరిని నిద్రలేపుతారు, ఎందుకు నిద్రలేపుతారు, ఎలా నిద్రలేపుతారు, అందులో ఏమేమి రహస్యాలున్నాయన్నవి రేపటి నుంచి మనం వరుసగా చెప్పుకోబోతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ.